ఘోర ఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నారని భార్యాభర్తలపై దాడి చేశారు గ్రామస్తులు. ఆ గ్రామస్తుల దాడిలో భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో పర్సోయి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాబులాల్ ఖర్వార్ అలాగే రాజ్వంతి దంపతుల మీద ఈ దాడి జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులపై ప్రస్తుతం పోలీసులు పలువురిపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. గ్రామస్తుల మీద మంత్ర విద్యలు చేస్తున్నారంటూ వారి మీద ఆరోపణలు వచ్చాయి. కొంతమందితో కలిసి కత్తితో దాడి చేశాడు గులాబ్ అనే వ్యక్తి. స్పాట్లోనే రాజ్వంతి మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డాడు బాబులాల్. గులాబ్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. మంత్ర విద్యలు చేస్తున్నారు, క్షుద్ర పూజలు చేస్తున్నారు అనే అనుమానంతో చాలామంది మీద ఇప్పటికే ఆ గ్రామంలో చేశారు అన్నటువంటి ఒక అనుమానంతో వారిద్దరి మీద తీవ్రంగా దాడి చేశాడు. ముఖ్యంగా ఈ వ్యక్తి గులాబ్ అనే వ్యక్తి మరికొంతమంది గ్రామస్తులను రెచ్చగొట్టి వారందరూ కలిసి ఆ ఇద్దరి దంపతుల మీద దారుణంగా దాడి చేసి కత్తులతో వారిని గాయపరిచినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తీవ్రంగా గాయపడ్డారు వారిద్దరు కూడా. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒకసారి ముందు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. ओबरा जनपद सोनभद्र अंतर्गत ग्राम परसोई के टोला दसहवा में आज शाम लगभग 6 बजे के समय एक ही समाज के दो परिवारों के बीच मारपीट होने और उसके फलस्वरूप रजवंती खरवार की मृत्यु हो जाने तथा उसके पति बाबूलाल खरवार के घायल हो जाने की सूचना प्राप्त हुई थी। इस सूचना पर थाना ओबरा पुलिस द्वारा त्वरित कार्रवाई करते हुए तत्काल मौके पर पहुंचकर घायल को इलाज हेतु अस्पताल भेजा गया, जहां वह पूर्णतया स्वस्थ है। मृतका के शव का पंचायतनामा व पोस्टमार्टम की कार्रवाई की जा रही है। परिजनों की तहरीर के आधार पर थाना ओबरा पर सुसंगत धाराओं में अभियोग पंजीकृत कर अभियुक्त गुलाब खरवार को गिरफ्तार कर लिया गया है। उच्चाधिकारियों द्वारा भी చూస్తున్నాం ఈ గులాబ్ అనే వ్యక్తి ఈ మొత్తం దారుణానికి పాల్పడ్డాడని అనుమానంతో వాళ్ళ మీద దాడి చేశాడని తెలుస్తుంది. చాలామంది గ్రామస్తులతో అతను ఇంతకుముందు కూడా గతంలో కూడా ఆ వ్యక్తి అలాగే వారి మీద ఆరోపణలు చేశాడని, వాళ్ళతో గొడవపడే ప్రయత్నం చేశాడని, అలాగే గ్రామస్తులందరినీ రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడి చేసేలా పురిగొల్పాడు అంటూ కూడా ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారిస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. పవన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? ఉత్తరప్రదేశ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మంత్ర విద్య చేస్తున్నాడని అనుమానించి గ్రామస్తులు పదునైన ఆయుధాలతో దాడి చేసి 52 ఏళ్ల మహిళను హత్య చేయగా ఆమె భర్తను తీవ్రంగా గాయపరిచారని పోలీసులు అయితే తెలుపుతా ఉన్నారు. ఓబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్సోయి గ్రామంలో గురువారం సాయంత్రం ఈ సంఘటన అయితే జరిగింది. 57 ఏళ్ల బాబులాల్ ఖర్వాల్ మరియు అతని భార్య రాజ్వంతి ఇంట్లో ఉన్నప్పుడు గులాబ్ అనే గ్రామస్తుడు మరికొంతమంది లోపలికి చొరబడి ఆ జంట మంత్ర విద్య చేస్తున్నారని ఆరోపించారు. సో వారిపై దాడి చేశారని అంటూ కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHO రాజ్ సింగ్ అయితే తెలపడం జరిగింది. ఆ రాజ్వంతి అక్కడికక్కడే మరణించగా బాబులాల్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. సో ఇదంతా కూడా హత్యకు సంబంధించి గులాబ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ ASP అనిల్ కుమార్ అయితే తెలపడం జరిగింది. సో ఏదైతే ఈ కేసు కంప్లీట్ గా కూడా ఆ వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వారి కొంతకాలంగా వారి దంపతులే నివసిస్తా ఉన్నారు. సో వారిపై ఆస్తి, వారు ఉంటున్న ఇంటిపై కన్నేసి లేకపోతే ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడం లేదా వారికి సంబంధించిన ఆస్తులు స్వాధీనం చేసుకోవడం కోసం అంటూ ఈ దాడి కావాలని వీరు మంత్ర విద్యలు చేస్తున్నారంటూ ఆ ఊరు వారు రెచ్చగొట్టి మరి దాడి చేసి ఈ దాడిలో వర్ధ చనిపోతే ఆస్తి అంతా కూడా తనకే తగ్గుతుందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ వృద్ధ దంపతులు కేవలం సుమారుగా 57-52 సంవత్సరాల వృద్ధ దంపతులపై ఆ మంత్ర విద్యలు చేస్తున్నారంటూ కూడా గ్రామస్తులను రెచ్చగొట్టి అతి కిరాతకంగా దాడి చేసి పదునైన ఆయుధాలతో దాడి చేయడం అనేది ఆ ఊరి వారందరినీ కలిసివేస్తా ఉంది. ఎందుకంటే గ్రామస్తులు అతన్ని రెచ్చగొట్టడం వల్లే కేవలం అతను రెచ్చగొట్టడం వల్లనే గ్రామస్తులు ఏమీ ఆలోచించకుండా వృద్ధ దంపతుల మీద దాడి చేశారు. కానీ ఘటనలో తన భార్య 52 సంవత్సరాల తన భార్య రాజ్వంతి అయితే మరణించడం జరిగింది. బాబులాల్ ఖర్వార్ అయితే చికిత్స పొందుతా ఉన్నాడు. దీని వెనక ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా, లేకపోతే వారి ఆస్తిగా లేకుంటే ఇంకేదైనా ఇంతకుముందు గొడవల వల్ల కావాలని దాడి చేస్తారా అంటూ కూడా పోలీసులు అయితే విచారిస్తా ఉన్నారు. గులాబ్ అనే వ్యక్తిని అయితే
పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. కేవలం ఆ గులాబ్ అనే వ్యక్తి ప్రతిసారి కూడా వృద్ధ దంపతుల మీద ఇలాంటి ఏదైతే మంత్ర విద్యలు చేస్తున్నాడు లేకపోతే ఇలాంటి ఆరోపణలు వేస్తూ వారిపై పదే గొడవకు దిగడం జరుగుతూ ఉంది. ఈసారి ఏకంగా గ్రామస్తులందరినీ కూడా రెచ్చగొట్టి వారి ఇంట్లో వాళ్ళు సమయం గడుపుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా అకస్మాత్తుగా ఊరోళ్ళు అందరూ కూడా దాడి చేయడం, ఒక్కసారిగా వృద్ధ దంపతులు ఏమి చేయలేకపోయారు. పదునైన ఆయుధాలతో దాడి చేసేసరికి భార్య 52 సంవత్సరాలు ఉన్న రాజవంతి అయితే మరణించడం జరిగింది. సో ఈ గులాబ్ అనే వ్యక్తిని అయితే పోలీసులు విచారిస్తా ఉన్నారు. నీకు ఏంది వృద్ధ దంపతులు మీ మీద దాడి చేశారు, ఏమంటే మీపై క్షుద్ర పూజలు చేశారన్న దానికి ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎలాంటి ఆధారం లేకుండా మీకే అనుకొని ఇలాంటి దాడి చేయడం అనగా కారణం ఏంటి, మీరు ఏ ఉద్దేశంతో చేస్తారంటూ కూడా పోలీసులు అయితే విచారిస్తా ఉన్నారు. సో మొత్తానికి కూడా కేవలం మూఢనమ్మకాల కారణంగా ఆ వృద్ధ దంపతులు క్షుద్ర పూజలు చేస్తున్నారు గ్రామంపై అంటూ ఆరోపణలు వేసి వారిని ఊరి నుంచి పంపించడమో లేకపోతే చంపేయడమో అలాంటి దురుద్దేశంతో ఉన్న ఆ వ్యక్తి గులాబ్ అనే వ్యక్తి ఇదంతా చేయించాడంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. నందు రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అనుమానంతో ఆ దంపతులు ఇద్దరి మీద తీవ్రంగా దాడి చేశారు. స్పాట్లోనే రాజవంతి మృతి చెందితే బాబులాల్ తీవ్రంగా గాయపడ్డాడు, అంటే భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఆ భార్య అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఈ అంశానికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ గులాబ్ అనే వ్యక్తిని ఇప్పుడు వారు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు చేస్తున్నారనడానికి? చేసినా సరే మీ అంతటి మీరు ఎలా వెళ్ళి దాడి చేస్తారు, ఈ కోణంలో వారు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూస్తున్నాం. ఈ కేవలం ఉత్తరప్రదేశ్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న నెపంతో అనేక మంది మీద దాడులు చేయడం, వాళ్ళ ప్రాణాలు తీయడం, లేదంటే కొన్ని నమ్మకాలతో వాళ్ళు గతంలో కొన్ని సందర్భాల్లో చూసాం, ముందున్నటువంటి పళ్ళు గనక లేకపోతే వాళ్ళ మంత్రాలు పనిచేయవు అనేటువంటి ఒక నమ్మకంతో కొంతమందికి పళ్ళు పీకేయడం లాంటి ఘటనలు కూడా మనం చూసాం చాలా సందర్భాల్లో. సో ఇలాంటి ఘటనలు చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉన్నాయి. ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? క్షుద్ర పూజలు అసలు నిజంగా ఉన్నాయా? ఇప్పుడు ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగడానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? ప్రజల్లో కేవలం మూఢనమ్మకమేనా ఇది, లేకపోతే నిజంగా ఉంది?